ప్రభునామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ సచ్ అన్ ఆనర్ అండ్ జాయ్ వన్స్ అగైన్ టు బీ విత్ యూ. ఐ థ్యాంక్ బాబ్ ఎల్ఎఫ్ గారు ఫర్ హిజ్ లవ్ అండ్ ఫర్ ద రెస్పెక్ట్ హీ హ్యాస్ ఫర్ మీ. కానీ నా పట్ల అంత ప్రేమ చూపించే బాబ్ ఎల్ఎఫ్ గారికి మీ మీద ఎందుకు ఆగ్రహం కలుగుతోందని నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ప్రతి నెల 2వ ఆదివారము పెర్సిక్యూషన్ సండేగా ప్రకటించాడు, నన్ను పిలుస్తూ ఉన్నాడు. సో అలెఫ్ అన్నకి మీరు ఏమాత్రం కోపం కలిగించినా బాధ కలిగించినా నన్ను ఎక్కువసార్లు పిలుస్తాడు. సో బీ నైస్ టు హిమ్. మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ మీకున్నటువంటి లీడర్షిప్ ఈజ్ సచ్ ఏ ఫ్యాంటాస్టిక్ లీడర్షిప్. దేవుని వాక్యాన్ని బోధించడంలో బాబ్ ఎల్ఎఫ్ గారు చాలా మంచి వాక్యం చెప్తారు, అలాగే పాప మేరీ ఆల్ఫా గారు కూడా చాలా మంచి వాక్యం చెప్తారు. మీరందరూ కూడా విద్యావంతులు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి వారు. మీతో దేవుని వాక్యం పంచుకోవడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు అది ఎవరితోనైనా పంచుకోవాలి అనుకుంటే పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే, ఆర్ దే రియల్లీ ట్రావెలింగ్ ఆన్ ద సేమ్ ప్లేన్ యాజ్ వీ ఆర్ ట్రావెలింగ్? మన ఆలోచనలు వారి ఆలోచనలు కనీసం వాక్యం దగ్గర నాకు కలుస్తాయా అని కొన్నిసార్లు నేను స్ట్రగుల్ అవుతూ ఉంటాను. చాలామంది వాక్య సేవకులు వాక్యం బోధించేటప్పుడు వారి బలాలు, వారి యొక్క సామర్థ్యాలు ఒక్కన ప్రశంసిస్తూనే మరొక ప్రక్క వాక్యం నుంచి వారు ఇంకొంచెం ఆదరణ లేకపోతే జ్ఞానాన్ని ఇవ్వగలిగితే బాగుంటుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాను. అలాగే చెప్పేటప్పుడు కూడా వాక్యంలోకి చూచేటువంటి వారు, పాప రాగానే నాకు కింగ్ జేమ్స్ వర్షన్ చూపించింది. మీలో ఎంతమంది కింగ్ జేమ్స్ వర్షన్ వాడుతున్నారు? కేజేవి. ప్రపంచంలో కొన్ని సంఘాల్లో కింగ్ జేమ్స్ వర్షన్ పట్టుకోకపోతే పుల్పిట్ కూడా ఇవ్వడం లేదు ఈ రోజుకి కూడా. ఎందుకు అంటే అనువాదంలో అదే ఇంకా మెరుగ్గా ఉందని నమ్ముతూ ఉన్నారు. మనకి బైబిల్ యాప్స్లో ఒక 60 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా కింగ్ జేమ్స్ వర్షనే మోస్ట్ అథెంటిక్ ట్రాన్స్లేషన్గా భావిస్తూ ఉన్నారు. తెలుగు బైబిల్లోకి వచ్చేటప్పటికి కూడా కొన్ని మెరుగైనటువంటి పదాలు ఉన్నాయి, కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో బాబ్ ఎల్ఎఫ్ గారితో నాకున్న అనుబంధాన్ని బట్టి మనం వాక్యాన్ని గమనించి చూచి దానిలో ఉండే సత్యాలు నేర్చుకొని ఆకలింప చేసుకొని అనుసరిస్తే నిజమైనటువంటి బలం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు పాడిన పాట తండ్రి దేవ నా సర్వమా, ఇంకా ఇంకా తండ్రి దేవ నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖం. 65 సంవత్సరాలు వచ్చాక ఈ పాట పాడడానికి ఎందుకో నాకు సిగ్గేస్తుంటుంది. దేవుని దగ్గర ఆయన ఒడిలో సుఖంగా ఉంటుందన్నమాట నిజమే, కానీ ఒక స్థాయి వచ్చేటప్పటికి ఇఫ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ ఎ సోల్జర్ ఫర్ జీసస్ క్రైస్ట్, దట్ వుడ్ బి మోర్ రెలవెంట్. కానీ మంచి పాటలు చక్కగా ఉంటున్నాయి, పాడుకోవడానికి చాలా బాగుంటున్నాయి. కానీ మనకి ఓదార్పుని, కొంత నెమ్మదిని ఇవ్వచ్చు, కానీ మనం పోరాడవలసిన పోరాటానికి తగినటువంటి బలాన్ని ఇవ్వడం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంచేత నీ ఒడిలో నాకు సుఖం అనే దానికంటే కూడా నీ బడిలో నాకు జ్ఞానము అని పాడితే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. బాబ్ ఎల్ఎఫ్ గారితో నేను ఒక ప్రతిపాదన చేశాను. ది సాల్టర్ అండ్ ది డాక్సాలజీ అనేటువంటి దాని మీద కొంత రీసెర్చ్ చేయాలి అని చెప్పాను.
మనము పాడినా ప్రార్థించినా అర్థవంతంగా ఉండాలి అనేటువంటిది మనకు తెలుసు. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగంలో కూడా యూ విల్ సీ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ when you sing, when you pray, when you share something, when you preach. That has to go with God's will for us. మన పట్ల, సంఘం పట్ల, పరిశుద్ధుల పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తాన్ని అనుసరించిన పాటలు, అనుసరించిన ప్రార్థనలు, అనుసరించిన ప్రబోధాలు ఉండాలి అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఈసారి నాకు ఎందుకో టైం పెట్టలేదు అంటే చాలా నన్ను జనరస్గా ట్రీట్ చేస్తూ ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. Any time constraints? 10 to 11, 11:15, 11:30. No, thank you. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనము నుంచి ఈ అధ్యాయం చివరిదాకా, అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బెతనీయుకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. హౌ స్ట్రేంజ్ దే ఆర్. You feel like that? Yeah? Did you get anything from this? ఎవరు ఆటంకపరుస్తున్నారు? Who is hindering or preventing the work of the gospel? ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఎవరు? Anti-Christian agencies, other religious groups. మీ బైబిల్ ఏం చెబుతోంది? పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుస్తోంది. కాబట్టి వాళ్ళు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ మరలా ఎవరు అడ్డుకుంటున్నారు? యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని. అపొస్తలుల కార్యములు 1:8 మనం చూస్తే, మీరు పైనుండి శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయ ప్రాంతముల యందంతటను, భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులైందురు అని వ్రాయబడి ఉన్నది. మనము సువార్త చెప్పాలి, మనం సాక్ష్యాన్ని ముందుకు తీసుకుని పోవాలి అంటే అత్యంత ప్రధానమైనది మనకు జ్ఞానం అవసరమే, భాష అవసరమే, క్రమశిక్షణ అవసరమే, పట్టుదల అవసరమే, దక్షతలు అవసరమే. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏదని వాక్యం చెబుతోంది? పరిశుద్ధాత్మ. ది డివైన్ ఎండోవ్మెంట్ ఫ్రమ్ అబవ్. కాబట్టి మీరు తండ్రి చేత వాగ్దానం చేయబడినది పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండి అని మరీ చెప్పాడు. వారు మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. 15 అధ్యాయాలు దాటామో లేదో, దానికి భిన్నంగా, విరుద్ధంగా ఏ పరిశుద్ధాత్మ అయితే మీరు చేసే పనిలో మీకు జ్ఞానాన్నో, నడిపింపును, మాటలను, ప్రబోధాలను మీ నోట ఉంచుతుంది, మీకు ఆ బలాన్ని ఇస్తుంది అని చెప్పాడో, అదే పుస్తకంలో డాక్టర్ లూకా గారు 15 అధ్యాయాలు దాటేసరికి ఏమని రాస్తున్నాడంటే, వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరుస్తోంది, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయం లేదు. హౌ కెన్ యూ రియల్లీ అండర్స్టాండ్ దిస్? కాలింగ్ అండ్ ద క్రైసిస్ ఇన్ ద మిషన్. నీకు దేవుని పిలుపు ఉందా లేదా అన్న అనుమానము అన్నీ సజావుగా ఉన్నప్పుడు రావు. అన్నీ చక్కగా జరుగుతున్నాయి అనుకోండి, యూ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ కాలింగ్, గాడ్స్ కాలింగ్ ఆన్ యువర్ లైఫ్. కానీ వెన్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆపోజిట్ టు యూ. అసలు దేవుడే పిలిచాడని నన్ను, నా ఇంతటి నేను వచ్చానా అని అనుమానాలు రావచ్చు. ఒక 17 సంవత్సరాల టీనేజ్ పిల్లగాడికి ఒక 2 కళలు వచ్చాయి. నచ్చని వాళ్ళు వాటిని పగటి కళలు అని అనొచ్చు. దేవుని ఎరిగిన వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడేమో అని కూడా అనుకోవచ్చు. తండ్రితో చెప్పాడు,
ఏమిటి వీడు పగటి కలలు కొంటున్నాడా, లేకపోతే గారాభంగా పెంచడం వల్ల వీడేమైనా పాడయ్యాడా అని అనుకున్నాడు. అన్నదమ్ములకు చెప్పాడు, అబ్బో వీడికి చాలా పొగరు, గర్వం, వీడిని నాన్న బాగా గారాభం చేసి పాడు చేస్తూ ఉన్నాడు, వీడందరికంటే గొప్పవాడు అవుతాడా, మరి మేము మా పట్ల ఏమీ దేవుని చిత్తం లేదా, మాలో ఏమీ ప్రత్యేకత లేదా, మేము ఎదిగేది లేదా, మేము గొప్ప స్థితికి వచ్చేది లేదా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అయితే 13 సంవత్సరాలు 17వ ఏట దేవుని దర్శనాలు పొందినటువంటి యోసేపు 13 సంవత్సరాలు జీవితం ఎట్టెళ్తుందో తెలియలేదు. ఒక్కటి కూడా దేవుడు చెప్పినటువంటి దర్శనానికి మ్యాచ్ అవుతున్నట్టుగా కనిపించలేదు. తండ్రి అన్నాడు అన్నయ్యలను చూచి రావాలి అన్నాడు, రాలేదు. మళ్ళీ వస్తాననుకున్నాడు, రాలేదు. 105వ కీర్తనలో దేవుడు అంటూ ఉన్నాడు, వారికంటే ఆయన ఒకని ముందుగా పంపాను. దేవుడు పంపాడట, కానీ ఆదికాండంలో నేను పంపిస్తున్నానని చెప్పలేదు. తండ్రి అడిగాడు, నువ్వు అన్నయ్యలను చూచి పరామర్శించి రావాలి అని చెప్పి అన్నాడు. యోసేపు అలా బయలుదేరుతూ ఉన్నప్పుడు హీ నెవర్ న్యూ that he will never get back. Once gone is gone forever. అడుగు బయట పెడుతున్నావు నాన్న, యూ విల్ నెవర్ రిటర్న్ అనే విషయం తండ్రికి తెలియదు, తనకు కూడా తెలియదు. దర్శనాలు ఇచ్చింది దేవుడే. నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడతావు అని చెప్పాడు. పనులను చూచినప్పుడు అవి సాష్టాంగపడ్డాయి తన పనులకు. సూర్యచంద్ర నక్షత్రాలు తనకి సాగిలపడ్డాయి. చాలా అద్భుతమైనటువంటి స్వప్నము, దర్శనము. కొంతమందికి ఇట్ ఈస్ ఎ డ్రీమ్, కొంతమందికి ఇట్ ఈస్ ఎ విజన్, కొంతమందికి ఒక పగటి కళ, మరి కొంతమందికి ఇది దర్శనము. బట్ లాటర్ ఆన్ నథింగ్ మ్యాచ్డ్ విత్ వాట్ హీ హ్యాస్ సీన్ ఇన్ హిస్ విజన్స్. 17వ ఏట 2 దర్శనాలు వస్తే ఆ తర్వాత ప్రతి మలుపు కూడా అనూహ్యంగా, ఒకదానికొకటి పొంతన లేకుండా జీవితం నడిపించబడుతోందా, తోసుకుపోతోందా అంటే ఇట్ వాజ్ జస్ట్ డ్రివెన్. సీమ్ లైక్ సంబడీస్ డ్రైవింగ్ హిమ్ క్రేజీ. పరిస్థితులు తోసుకుపోతున్నట్టుగా ఉంది కానీ జీవితము దేవుడు నడిపిస్తున్నట్లుగా అనిపించలేదు. అన్నయ్యలని చూసొద్దామని చెప్పి బయలుదేరిన వాడు దూరంగా ఉండగానే ఎగతాళికి గురయ్యాడు, తృణీకారానికి గురయ్యాడు. కొడుకుగా ఎంతో గారాభంగా పెరిగినవాడు అమ్మివేయబడ్డాడు. ఫ్రమ్ సన్షిప్ టు స్లావరీ జస్ట్ బై ది స్నాప్ ఆఫ్ ది ఫింగర్. అలాగా తన జీవితము బానిసత్వానికి లోనైంది, అమ్మివేశారు. పోతిఫర్ ఇంట్లో చేరాడు, నిందలు భరించాడు, నిందలు పడ్డాడు, జైలు పాలయ్యాడు. ఏందయ్యా నువ్వు చెప్పేది, గొప్ప స్వప్నాలు చెప్తూ ఉంటావు, కథలు చెప్పడంలో నీ తర్వాత ఎవడైనా 2 దర్శనాలు ఎప్పుడు చూసినా ఫర్ లాస్ట్ 13 years యూ హ్యావ్ బీన్ బోస్టింగ్ సో మచ్ అబౌట్ జస్ట్ దోస్ 2 dreams. ఏందా నెరవేర్పు? ఇవాళ ఎవరికైనా ఒక పాస్టర్ గారు, ఒక ప్రవక్త వచ్చి నువ్వు సీఎం అవుతావు, పిఎం అవుతావు అని చెప్పారనుకోండి, ఆ నెలలోనూ ఆ ఏడాదిలోనూ కనీసం కార్పొరేటర్ అవ్వాలి కదా, ఆ తర్వాత ఎమ్మెల్యే అవ్వాలి కదా, ఆ తర్వాత సీఎం అవుతాననేటువంటిది ఏదన్నా ఒకటి కాన్సిక్వెన్షియల్గా, అలాగ సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత ఒకటి మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా. కానీ దేవుడు 2 దర్శనాలు ఇచ్చినటువంటి ఈ టీనేజ్ బాయ్కి నథింగ్ ఎవర్ మ్యాచ్డ్. ఏది కూడా దానికి తగినట్టుగా ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ సీన్ ఇన్ ద విజన్స్, నథింగ్ హ్యాపెన్ లైక్ దాట్. ఈరోజు మన ముందు కూడా అలాగే ఉండవచ్చు. మనం మన గురించి ఏమైనా అర్థం చేసుకుంటూ ఉన్నాం, మన పిలుపుని ఎలాగ అర్థం చేసుకుంటూ ఉన్నాం, దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నాం, మన చుట్టూరు ఉన్న పరిస్థితులు దానికి మ్యాచ్ అవుతున్నాయా, మనకు ఏదైతే సంభవిస్తోందో అది ఏ దిశలో నడిపిస్తోందో కనీసం అదైనా అర్థమవుతోందా? యోసేపు నువ్వు ఎప్పుడో చెప్పావు 2 కళల గురించి, ఏందా దాని గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడు నన్ను దీవిస్తాడు, ఉన్నతంగా ఉంచుతాడు అని. ఇంకా తెలియదు. నిన్న మొన్న జరిగింది మ్యాచ్ అవ్వట్లేదు, రేపు ఎల్లుండు నీకేమైనా మంచి జరుగుతుంది అనిపిస్తుందా? లేదు. ఇంతవరకు జరిగినవన్నీ కూడా 17వ ఏట ఆ దర్శనం చూచినప్పటి నుంచి ఈరోజు దాకా జరిగినవన్నీ కూడా దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి కానీ నాట్ ఈవెన్ 1 single ఇన్సిడెంట్ ఎవర్ మ్యాచ్డ్ అప్ విత్ వాట్ హీ హాస్ సీన్ ఇన్ దోస్ 2 visions. బట్ వన్ డే ఇట్ హ్యాపెన్. ఫరోకి కలలు వచ్చాయి, కలవరపడుతూ ఉన్నాడు.
ఎవరూ చెప్పలేకపోతూ ఉన్నారు. ఒకటికి గుర్తొచ్చింది, మర్చిపోయిన వాడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతను చెప్పగలడని చెప్పాడు. కబురు పంపిస్తే రాజుగారికి స్వప్నాలు చెప్పాడు, దాని భావాన్ని చెప్పాడు. ఫరో, ఈ రోజు నుంచి యూ విల్ బీ ద గవర్నర్ ఆఫ్ దిస్ కంట్రీ. సింహాసనం వరకు నాది, మిగిలినంత అనేది. అర్థం కాని 2 దర్శనాలు, ఎక్కడా కూడా ఒకదానికొకటి పొంతన లేని పరిస్థితులు. రేపేమవుతుందో చెప్పలేడు, కానీ చివరికి ఏమవుతానో అది మాత్రం దర్శనాలు చెప్పాయి. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ క్రైసిస్ మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ గో త్రూ. చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు తమ ప్రయాణంలో ఈ మీమాంసను, ఈ సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. పౌలు మనకు తెలుసు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, పరిసయ్యుల తెగకు చెందినటువంటి నిష్ఠాగరిష్ఠుడు, చాలా దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడు. ఒకవేళ మనము దేవుని గురించినటువంటి సేవకులను విశ్లేషిస్తే, నేను ఈ అపొస్తలుల కంటే ఎంత మాత్రము కూడా తక్కువ వాడను కాను అని అతిశయంగా కాదు, ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అటువంటి వాడు తన ప్రయాణంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాడంటే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుస్తాను. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ఎ గుడ్ రీజన్ ఫర్ దాట్? అపొస్తలుడు పౌలు అంతటి వాడు సువార్తకు బయలుదేరితే కూడా, డాక్టర్ గారు కూడా బయలుదేరారు, దుకాణం కట్టేసి హాస్పిటల్ బంద్ చేసి, సరే ఇంతకాలం చేసింది చాలు, ఇక్కడి నుంచి సువార్త చేద్దామని చెప్పి ఆయన బయలుదేరాడు. కూడా శీల ఉన్నాడు, ఒక యవనస్తుడు తిమోతి ఉన్నాడు. 4 ఉన్నటువంటి ఈ టీంలో వాట్ కుడ్ బి ద రీజన్ వై ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ పర్మిటింగ్ దెమ్ ఎనీ ఫర్దర్ టు ప్రీచ్ ద గాస్పెల్? ఎనీ గుడ్ గెస్? బాబు, ఆసియా వెళ్ళడం దేవుని చిత్తంలో లేకపోవచ్చు ఏనన్నా, అదే కదా. దోస్ ఇన్ ది ఏషియా. ఓకే, ఇప్పుడు బాబు చెప్పినట్లుగా ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించరేమో, అక్కడ వీళ్ళకి వ్యతిరేకత ఉంటుందేమో అనేటువంటిది అనుకుందాం. అయితే పరిశుద్ధాత్మ ఆటంకపరచడమే పనిగా పెట్టుకుంటే మరి విషయం కూడా చెప్పాలి కదా. ఏనన్నా, వై ఆర్ వి గైస్ ఆర్ లెఫ్ట్ ఫర్ వైల్డ్ గెస్సింగ్? పరిశుద్ధాత్మ ఆటంకపరిచేటప్పుడు ఆటంకపరచడంతో పాటు ఒక కారణం కూడా చెప్పొచ్చు కదా, చెప్పడం లేదు. నేను ఎందుకంటూ ఉన్నానంటే, ఇవాళ చాలామంది ఓర్చుకోలేక, ఒక క్రైసిస్ దేవుడు అనుమతిస్తే వారి జీవితాల్లో తల్లడిల్లిపోయి సంఘాలు మార్చడం, సేవకులను మార్చడం, ప్రవక్తలు ఎవరో ప్రార్థన చేసి చెబుతారంటే అక్కడికి వెళ్ళడం మనం మన దేశంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అన్సర్టెనిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ వాక్. క్రైస్తవ ప్రయాణంలో, ఇన్ క్రిస్టియన్ వాక్, అంబిగ్యూటీ, అబ్స్క్యూరిటీ, అన్సర్టెనిటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి గూగుల్ నావిగేషన్ అంత స్పష్టంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం, లెఫ్ట్ రైట్ స్ట్రైట్ చెప్పాలనుకుంటూ ఉంటాం. కానీ చాలాసార్లు దేవుని వాక్యంలో దేవుని సేవకులు ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తూ ఉంటే, వాళ్ళు విశ్వాసముతో, విధేయతతో వారు తమ ప్రయాణాలని కొనసాగించారు. సో పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుస్తోంది, కారణాలు తెలియటం లేదు. యేసు యొక్క ఆత్మ కూడా వారిని వెళ్ళనీయలేదు, కారణం తెలియటం లేదు. అంతటి వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడైన ఒకడు నిలిచి, నీవు మాసిదోనియా వచ్చి మాకు సహాయము చేయమని అతను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను. డస్ దిస్ విజన్ మేక్ థింగ్స్ ఎనీ బెటర్? మీకేమనిపిస్తుంది?
హమ్మయ్య అనిపిస్తుందా? Are you familiar with this passage? How many of you are familiar with this passage earlier? Do you think this vision makes their journey any better? Why not? దర్శనం కోసం చాలాసార్లు ఎదురు చూస్తాం కదా, కష్టాల్లో ఉన్నప్పుడు, దారి కనపడినప్పుడు, గజిబిజిగా ఉన్నప్పుడు, దేవా మాట్లాడు, ఎక్కడ తిరగాలా, ఏముంది ఇక్కడ, ఎవరికి ఫోన్ చేయాలా, ఏ ప్రార్థనా శిబిరానికి ఫోన్ చేయాలా, క్యాలెండర్లో వాక్యం ఏమొచ్చింది, అవును మొన్న ప్రామిస్ కార్డ్ ఎక్కడ పెట్టేశాను, అది 26 అంతటికి సరిపోయే వాక్యం వచ్చిందని చెప్పి చాలా సంతోషించాను. ఇలా గైడెన్స్ కోసం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ గైడెన్సే లేదు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళే సహకరించట్లేదు. పరిశుద్ధాత్ముడు గైడెన్స్ ఇచ్చేటువంటి వాడే సహకరించట్లేదు. యేసు యొక్క ఆత్మ ఆయన సహకరించట్లేదు. పిలిచినవాడు ఆయనే. పోనీ దర్శనం వచ్చింది, డస్ దిస్ మేక్ థింగ్స్ ఎనీ బెటర్? ఈ దర్శనమైనా ఏమైనా సమస్యను పరిష్కరించేలాగా ఉందా అంటే అవును, ఒకటి అర్థమవుతుంది. ఏమిటట? దర్శనంలో కనపడిన వాడు ఏ దేశస్థుడో తెలుస్తుంది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి వచ్చి మాకు సహాయము చేయడని వేడుకొనుచున్నట్లుగా పౌలు గారికి కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు గారు అమెరికాలో ఉన్నాడు. ఒక అతను దర్శనంలో కనిపించాడు. ఎలా కనిపించుంటే ఇండియా వెళ్ళమని దేవుడు చెబుతున్నాడు అని అనుకుంటాడు నాన్న? కదా. ఆ భాష అయినా హిందీ అయి ఉండాలి. మాకు వచ్చి సహాయం చేయండి అనేటువంటి ఆ మాటలన్నా ఏదో ఒక ప్రాంతీయ భాష, తెలుగో హిందీయో ఏదో అయి ఉండాలి. లేదంటే పాప చెప్పినట్లుగా బట్టలు వేసుకున్న వస్త్రధారణ, ఏ పంచికట్టో లేకపోతే ఇంకా మన దేశంలో రకరకాలైన వస్త్రధారణలు ఉన్నాయి కదా, అలాగైనా. సో ఒక దేశం తెలిసింది, అంతకంటే మించినటువంటి వివరాలు ఏమీ లేవు. ఇది దైవ దర్శనమా? మానసిక ఒత్తిడి వల్ల పరుగు పోతోంది. డాక్టర్ గారు ఉన్నాడు ఈ పక్కన, ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు ఆ పక్కన, శీలా ఉన్నాడు, నేనింత పెద్ద జ్ఞానిని కదా, దమస్కు మార్గంలో ప్రభువు కనిపించి మరీ నన్ను సేవకు తెచ్చుకున్నాడు, నాకంటూ ఒక స్థాయి గౌరవం ఉన్నది, అటువంటి వాడిని నేను ప్రయాణం మొదలు పెడితే తెమలటం లేదు, ఎక్కడా నిలబడి వాక్యం చెప్పింది లేదు. మీరు లెక్క పెడితే 6 ప్రదేశాలు మారిపోయారు వాళ్ళు. ఊళ్ళు మారుతున్నారు కానీ ప్రయాణం పెరుగుతోంది కానీ ఎక్కడ కాలు నిలిపి పాదము మోపి వాక్యం చెప్పినటువంటి దాఖలాలు లేవు. హౌ ఎంబరేసింగ్ ఇట్ కుడ్ బి. పౌలంతటి వాడికి కూడా ఒక మంచి టీముని వేసుకుని బయలుదేరితే వాక్యం చెప్పేదానికి పరిశుద్ధాత్మ ఆటంకపరుస్తుంది అంటే కుడ్ ఇట్ బి ఏ గ్రేట్ జోక్? పౌలు గారు జోకులు కూడా వేస్తాడు అన్నట్టు అనిపిస్తుంది. నీకు చేత కాదు అని చెప్తావా? నాకు తెలియడం లేదని చెప్తావా? లేకపోతే నీ పెద్దరికానికి అదేమైనా కొంచెం మచ్చదేస్తోందా? పరిశుద్ధాత్మ ఆటంకపరుస్తాడా? నడిపించే పరిశుద్ధాత్మ నీకు సేవ చేయొద్దని చెప్తాడా? ఇకపోతే దర్శనం వచ్చిందంటున్నావు, మాసిదోనియా దేశస్థుడని చెప్పి అంటూ ఉన్నావు, మరి ఎంత చెప్పినాడు, ఊరి పేరు చెప్పట్లా? తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనికి బయలుదేరుటకు యత్నము చేస్తుంది. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకెకను, మరునాడు నేపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పైకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమియులకు ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. కెన్ యూ ప్లీజ్ అండర్లైన్ దోస్ వర్డ్స్ అండ్ ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ దే రియల్లీ మీన్ టు సంబడీ. బయలుదేరినప్పటి నుంచి ఆటంకాలే. బస్సు ఎక్కుదామంటే బస్సు దాటిపోతుంది, ఫ్లైట్ మీద పోదామంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది, ట్రైన్ ఎక్కుదామంటే రిజర్వేషన్స్ దొరకట్లేదు. కాబట్టి అసలు నువ్వు పోవడమే దేవుని చిత్తం కాదని అర్థమవుతుంది.
పోనీ బండి మీద పోదామంటే ఇది రిపేర్ వస్తుంది. హౌ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడ్స్ గైడెన్స్? పిలుపుని అనుమానిస్తావా, నడిపింపును అనుమానిస్తావా? మేబీ ఐ డోంట్ హ్యావ్ గాడ్స్ కాలింగ్ ఆన్ మై లైఫ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కడికి కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటే, ఏ అడుగు వేద్దామన్నా చదరంగంలో ఒక అడుగు ముందుకు వేయబోతే గుర్రం 2 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటుంది కదా. అలాగా ముందుకు వెళ్ళడానికి దారి కనిపించినప్పుడు, ప్రతి ప్రయత్నము విఫలమవుతూ ఉన్నప్పుడు, ఇన్ఫరెన్షియల్గా వాట్ కెన్ యూ డెడ్యూస్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్? ఎక్కడెక్కడ ఫ్రుగియ, గలతీయ, ముసియ, త్రోపిము, మాసిదోనియా వచ్చారు, సముద్రాకెకు, నెయ్యపొలి, ఫిలిప్పికి వచ్చారు. ఏది ఆ దర్శనంలో కనిపించిన వాడు వచ్చాడా మరి? ఎనీ క్లూస్ అబౌట్ దాట్? దర్శనంలో ఒక వ్యక్తి కనపడినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామా చేయమా? ఏమండి నేను చూసింది మిమ్మల్ని అని అతను కూడా చెప్పాలిగా. ఇదే పుస్తకంలో 2 దర్శనాల గురించి చెప్పాడు. కొర్నేలీకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, కొర్నేలీ నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా చేరాయి. సీమోను అనేటువంటి చర్మకారుడి ఇంట్లో ఇంకొక చేపలు పెట్టేవాడు, వాడి పేరు కూడా సీమోనే, నువ్వు కౌరు పెడితే అతను వచ్చి నీకు రక్షణను గురించి చెప్తాడని చెప్పి అన్నాడు. అక్కడ పేతురుకు కూడా స్వప్నం వస్తుంది, అక్కడ అతనికే దర్శనం వస్తుంది. ఆకలి కొని మేడెక్కాడు, చతుష్పాద జంతువులు కూడా దుప్పట్లో కిందకి దిగాయి, ఆకలిగా ఉంది, చంపుకు తినమని చెప్పి అంటూ ఉంటే, నేను యూదుడిని, ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు, నేను నిషిద్ధమైన వాటిని ముట్టనని చెప్పి అన్నాడు. ఎవ్వడూ నిషిద్ధమైన వాడు కాదు దేవుని చిత్తంలో, నీ గురించి ఒప్పే నుంచి కొంతమంది వచ్చారు, కనిపెడుతూ ఉన్నారు, కింద ఉన్నారు, నువ్వు పోయి వాళ్ళతో సువార్త చేయని చెప్పి అన్నాడు. సో 2 ఒకదానికొకటి మ్యాచ్ అవుతూ ఉన్నాయి. కొర్నేలికి దర్శనం వచ్చింది, ఇక్కడ పేతురికి దర్శనం వచ్చింది. ఏది ఇక్కడ పౌలుకి దర్శనం వచ్చింది, ఫిలిప్పీలో ఎవరికి దర్శనం వచ్చినట్టు కనిపించట్లేదు. Nobody was there waiting for them to receive them and facilitate the ministry that has to happen there. ఇంత గొప్ప నాయకత్వం బయలుదేరి వస్తే అన్ని ఆటంకాలే. ఎందుకు అంటే పరిశుద్ధాత్మే ఆటంకపరుస్తోంది అన్నాడు. బాబు చెప్పినట్లుగా ఆసియాలో ఉన్నవారు వాక్యాన్ని అంగీకరించనే ఉద్దేశంతో బహుశా అలా చేస్తూ ఉండవచ్చు అనుకుంటే, దెన్ వై కాంట్ యూ స్ట్రైట్ అవే సే దట్? నీ సేవకులు కదా వాళ్ళు, నువ్వు పిలుచుకున్నావు కదా వాళ్ళు, నువ్వే కదా దమస్కు మార్గంలో దర్శనమిచ్చి సౌలా సౌలా నన్ను హింసిస్తున్నావు అని, మళ్ళీ ఎలా కూడా హింసిస్తావా నువ్వు? వై కాంట్ యూ రివీల్ యువర్ కంప్లీట్ విల్ టుడే? మనం ప్రతిదీ స్పష్టంగా చెప్పకపోతే దేవుడు కాదనుకుంటాం. మనం దేవుడు చెప్పాడు అంటే మనకి స్పష్టంగా చెప్తేనే దేవుడు, లేకపోతే నేను అనుకుంటున్నానేమో మేబీ వాట్ ఐ ఫీల్ లైక్, గాడ్ ఈజ్ నాట్ రియల్లీ గైడింగ్ మీ అని. కానీ ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాము, పౌలంతటి వాళ్ళు కూడా చాలా సందిగ్ధంలో సేవ చేశారు. When so many things were not cleared, ambiguous, obscure, they did not lose heart to step ahead, go ahead and carry the gospel. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి అన్న మాటకు మీకు ఏమనిపిస్తుంది? Nobody received them, nobody welcomed them, and they did not know where to stay, what to do. దేవుడు నడిపించాడు మరి ఇక్కడికి, దర్శనం ద్వారానే వచ్చారు ఇక్కడికి. తర్వాత వచనములో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎనీ కల్చరల్ ఇంప్లికేషన్స్ టు దిస్? In a male chauvinistic society, especially during those times where it was so prevalent, a team of great stature and calling ended up on a river bank waiting for a couple of women just to pray, and that's where you are going to preach? How do you feel like that?
if you are in the shoes of Paul, Silas, Dr. Luke, how would you feel about that? ఇంత విచిత్రమైన పరిస్థితుల్లో ఎవరైనా సేవ చేస్తారా? యు ఫీల్ లైక్ సంబడి పుష్డ్ యూ ఇంటూ ఇట్ కదా. నన్ను ఎవరో ట్రిక్ చేశారు, నేను ఏదో ఒక రోజున మీ గొంతు చాలా బాగుంటుందంటే అనవసరంగా దిగేసాను ఈ సేవలోకి. మీరు చాలా బాగా మాట్లాడతారు అంటే నాకు టాలెంట్ ఉంది, నేను దిగేసాను. ఇవాళ నా కర్మ నేను అనుభవిస్తున్నాను అనిపిస్తుంది కదా. మన గొంతు బాగుందంటేనో, మన మాట తీరు బాగుందంటేనో, నేను పెద్ద వక్తనంటేనో దేవుడు పిలిచాడా మరి? ఇవాళ how we validate ourselves. Somebody says that you have good voice to sing, or such an oration you delivered, we think that we are so entitled for the job. No, that's not your job description. That's not your skill set. Your obedience should be in place. Your faith should be in place. And your submission is all that matters. నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని ఇక్కడ కూడా అంత కన్ఫర్మ్డ్గా ఏమీ లేదా? నువ్వు చెప్పినా మరి ఎవరు పోతారు ఈ సేవకి? ఎవరు పోతారు ఈ సేవకి? ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ధూమ్రవర్ణ చూర్ణమునము తూతేరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. కెన్ యూ సీ ద వండర్ఫుల్ పార్ట్నర్షిప్ యూ స్టిల్ ఫైండ్ ఇన్ ప్లేస్? ఎంత జరిగాక కూడా పౌలు మాట్లాడడం ఆశ్చర్యంగా లేదా? సాధారణంగా ఏమనాలి? తిమోతిని మాట్లాడమనాలి, లూకా గారిని మాట్లాడమనాలి. నేను మాట్లాడే అంత గ్యాదరింగ్ లేదు ఇక్కడ. నేను ఏదో పెద్ద పెద్ద సెమినరీల్లోనే మాట్లాడతాను, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో మాట్లాడతాను. ఈ రివర్ బండ మీద ఒక నలుగురు ఆడవాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి వస్తే ఏదో ప్రేయర్ చేసుకుని పోతారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు నేను ప్రసంగం చేయడం అంటే చిన్నతనం కదా. నో 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 నో. నేను ఇష్టపడకపోయినను ఇది నాకు అప్పగించబడను. అయ్యో సువార్త ప్రకటింపకపోయినలా నేను నాకెంత శ్రమ అని అంటూ ఉన్నాడు. సో యు ఆర్ సో హ్యాపీ విత్ ఆల్ దట్ హ్యూమిలియేషన్ ఆల్ అరౌండ్. ఒకటి డైరెక్షన్ లేదు, విజన్లో క్లారిటీ లేదు. ఇక్కడికి వస్తే ఎవరు యాక్సెప్ట్ చేసింది, ఇన్వైట్ చేసింది లేదు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, డూ యూ థింక్ సంబడీ స్టిల్ హ్యాస్ గట్స్ టు ప్రీచ్? ఎనీ కైండ్ ఆఫ్ ఎంథూజియాజం స్టిల్ లెఫ్ట్ టు ప్రీచ్? ఇంకా బోధ చేద్దామన్న బుద్ధి ఎవరికైనా ఉంటుందా? అటువంటి ఆసక్తి ఎవరికైనా ఉంటుందా? అటువంటి కోరిక, ఉత్సాహం ఎవరికైనా ఉంటుందా? ఇంత విపత్కరమైనటువంటి, విభిన్నమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాక కూడా Paul did not lose his commitment to the gospel nor his enthusiasms to preach, and he was doing his job. He was on duty. He was preaching. And who opened the hearts of Lydia? పౌలు బోధిస్తూ ఉంటే లూదియా హృదయం ఎవరు తెరిచారు? What does your Bible say? Lord, open the hearts of the listeners, especially this wonderful lady who was listening to Paul when he was preaching. ఇంత విపత్కర పరిస్థితుల తర్వాత one good thing is, still you don't need to lose your enthusiasm to preach the gospel, and God is also at work with you. అప్పటికి కూడా నువ్వు నీ ఉత్సాహాన్ని, నీ కమిట్మెంట్ని పోగొట్టుకోకుండా వాక్యం చెప్పడానికి కనుక సిద్ధంగా ఉంటే, ఇక్కడేంటి ఇలాంటి వాళ్ళకి ఏంటి, ఎంత అయిన తర్వాత ఇంకా నేను చెప్పాలా అనుకోకుండా కనుక నువ్వు చెప్పగలిగితే, హూ ఈజ్ ఆల్సో అట్ వర్క్ విత్ యూ. నీతో పాటు ఇంకా డ్యూటీలో ఎవరున్నారు, పనులు ఎవరున్నారు? ద లార్డ్ ఈజ్ అట్ వర్క్ విత్ యూ, పార్ట్నరింగ్ ద మినిస్ట్రీ, ఓపెనింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ దట్ లిసన్ టు ద వర్డ్. ఆమె రక్షణలోకి వచ్చారు, బాప్తిసం పొందారు, మా ఇంటికి రండి అని చెప్పి పిలిచారు. 18, 19, 20 వచనాల్లో నో 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 నో
16, 17, 18 వచనాల్లో అక్కడ ఒక చిన్న పాప ఉన్నది. పుతోన్ అనేది ఏం పట్టింది. ఇంగ్లీష్ బైబిల్స్లో పైథాన్ అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. కొండ చిలువ సోద చెబుతూ ఉంటుంది. ఇవాళ ఆ అమ్మాయి ఒక నిజం చెబుతోంది. ఏమంటోంది? ఈ మనుష్యులు ఎవరైతే అసలు ఎటుపోవాలో తెలియకుండా, ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలో తెలియకుండా అయోమయ పరిస్థితులు ఇక్కడికి చేరారో, వీళ్ళు మామూలు కాదు. ఏదో కొత్త సన్యాసులు వచ్చారు, కొత్త సాధువులు వచ్చారు మా ఊరని చెప్పి అనుకుంటున్నారేమో. కాదు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారే ఉన్నారని కేకలు వేసి చెప్పారు. అయితే సువార్త దేవదూతలకు అప్పగించబడలేదు. సువార్త మనకు అప్పగించబడింది. మనమే చేయాల సువార్త పని. కాబట్టి పౌలు ఆమెను గద్దించాడు, ఆ దెయ్యాన్ని వదిలిపోమని ఆజ్ఞాపించాడు. అది వాళ్లకు ఆగ్రహం కలిగించింది. ఎందుకంటే ఆమె యజమానులు చాలా లాభం పొందుతున్నారు ఆవిడ వల్ల. వాళ్ళు ఈడ్చుకొని పోయి వాళ్ళు ఏం చెప్పారంటే 20వ వచనంలో, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురిస్తూ ఉన్నారు, మన పట్టణాన్ని గలిబిలు చేస్తూ ఉన్నారని వీళ్ళు కల్చరల్ అబ్జెక్షన్స్ అండ్ పొలిటికల్ ఎలిగేషన్స్ వాళ్ళ మీద పెట్టారు. గత 11 సంవత్సరాలుగా మనం అన్ ఇంటెన్సిఫైడ్ ఫినామినన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఇవాళ అక్కడ వాళ్ళకి ఏం జరిగిందో ఈరోజు సువార్త ప్రకటించే వారికి కూడా ఇక్కడ అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సువార్త స్వభావాన్ని విస్మరించారు. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం అనేది ఇష్టపడడం లేదు. అందులో నా గమ్యము ఉన్నది సువార్తలో అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు. మా దేశము, మా ఆచారము, మా విశ్వాసము, మా విధానము, ఇది పరాయిది, వచ్చిన వాళ్ళు యూదులు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రెలవెన్స్. ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ అప్పీల్ టు అస్. సరిగదా, వీళ్ళు పట్టణాన్ని గలిబిలు చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తూ ఉన్నారని చెప్పి అసలు వాళ్ళు చెప్పొచ్చింది ఏమిటి? నిత్య జీవమును గురించి, పాప క్షమాపణ గురించి, మారు మనసును గురించి, నెమ్మదిని గురించి అద్భుతమైన సంగతులు చెప్పడానికి వాళ్ళు ఎన్నో అవాంతరాలు దాటుకుని వస్తే ఇవాళ వాళ్ళ మీద రాజకీయపరమైనటువంటి అభ్యంతరాలు, ఆచార వ్యవహారాలను గురించినటువంటి అభ్యంతరాలు చెప్పి మొత్తానికి చెరసాలలో వేశారు. 24వ వచనములో, అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలయును దేవుని గూర్చి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండరు. మన క్వైర్ వారు వర్షిప్ లీడర్స్ నాకు కొంచెం సహాయం చేయాలి. ఎలాంటి పాటలు పాడి ఉంటారు వాళ్ళు? నిష్కారణంగా కొట్టారు, తప్పు చేయలేదు, ఎవరిని అఫెండ్ చేయలేదు, చట్ట ప్రకారము వాళ్ళు ఎవరి పట్ల కూడా మిస్బిహేవియర్ చేసినటువంటి వాళ్ళు కాదు. సువార్త చెప్పడానికి వస్తే మన ఆచారాలకు మనకు విరుద్ధంగా వీళ్ళు ఏదో మాట్లాడి పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని చెప్పి లోపల కొట్టి కొరడాలతో బొండలు వేసి లోపల పెడితే వాళ్ళు ఏ పాటలు పాడి ఉంటారు? ఏమని ప్రార్థన చేసి ఉంటారు? దేవుణ్ణి నిందాస్తుతి చేశారా? మరి ఏం పాడి ఉంటారు? తర్వాత మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఖైదీలు వినుచుండేరి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీకు నీవు ఏ హాని చేసుకొని వద్దు, మేమందరం ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతున్నాడు. ఈ మాట ఎప్పుడైనా అతను విన్నాడా? రక్షణ అనే పదం ఇతర విశ్వాసాలు ఎప్పుడైనా మీరు విన్నారా? ఆపద వచ్చినప్పుడు మొక్కుకుంటారు, గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు,
మొక్కుబడులు ఇస్తారు, పొల్లుదన్నాలు పెడతారు, నిలువు దోపిడీలు ఇస్తారు. రక్షణ అనే పదము క్రైస్తవుల నోటి నుంచి, సువార్థికుల నోటి నుంచి తప్ప ఆధ్యాత్మిక కోణంలో ఈ పదం ఎప్పుడైనా బయట మనం విన్నామా? రక్షణ అనేటువంటి క్రైటీరియన్ ఆ ఫినామినన్ సువార్తలో తప్ప ఇంకెక్కడైనా ఉందా? ఏ మతంలోనైనా? మరి ఇతను ఇంతవరకు విననటువంటి ఆ మాట, నాకు రక్షణ కావాలి, అయ్యలాల రక్షణ పొందడానికి నేనేం చేయాలని ఎలా అడగగలుగుతున్నాడు అంటే, వారు పాడిన పాటల్లో, వారు చేసిన ప్రార్థనల్లో అతనికి ఆ విషయం అర్థమైంది. ఇవాళ మనం పాడుతూ ఉన్నాము, మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఎంతవరకు పోయిందో అసలు మనం పాడే పాటలు, మన ప్రార్థనలు. నాకు ప్రసంగం ఇవ్వలేదనుకోండి, ప్రార్థన మాత్రమే ఇచ్చారనుకోండి, ఆ ప్రార్థనలో కూడా నేను ప్రసంగం చేయొచ్చు, ఏ అభ్యంతరంలో చేయొచ్చు. ఒక ఆయన ప్రార్థనలో కొంచెం సంఘంలో ఉండేటువంటి వాళ్ళకి చురకలు వేస్తూ ఉంటాడు. ఓ పాస్టర్ గారికి అది అలవాటు, వాళ్ళకి తెలిసిపోతుంది. జాన్ గారు ఈ ప్రసంగం నా గురించే అని, అబ్రహాం గారు చివరి మాట నా గురించే అని అలా అనుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళ వంతు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి పాస్టర్ గారికి వాళ్ళు చురకలేసేస్తూ ఉంటారు. సో ప్రసంగాలు, ప్రార్థనలు, పాటలు అన్నీ కూడా మనం ఒకళ్ళకొకళ్ళం అడ్రస్ చేసుకోవడానికే తప్ప దేవుని వైపు చూచి పాడుతున్నట్టుగా కానీ, ప్రార్థిస్తున్నట్లుగా కానీ రాను రాను కొత్త కల్చర్ వచ్చేసింది మనకి. ఇక్కడ వీళ్ళు పాడుతూ ఉన్నప్పుడే దేవుని గురించి, రక్షణను గురించి అర్థమైంది. వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళు ఒప్పుకోలులో, దేవుని దగ్గర వారు చేసినటువంటి విన్నపాలలో దేవుని చిత్తం కూడా అర్థమైంది. సమాజ మందిరాల్లో బోధించాం, సంత వీధుల్లో బోధించాం, ఇంటింటా బోధించాం. ఇవాళ చెరసాల్లో ఉన్న వాళ్ళకి సువార్త అందించడానికి ఒకవేళ ఎలా తీసుకొచ్చావేమో, వీళ్ళకి కూడా సువార్త అవసరం. నేరస్తులు, బయట ఉన్న వాళ్ళు సువార్త ఎలాగ వింటూ ఉన్నారు, కానీ చెరసాలలో ఉన్న వాళ్ళకి సువార్త వినిపించాలి అనేది నిశ్చితమైతే, వీఆర్ సో గ్లాడ్ దట్ వీఆర్ హియర్. డజంట్ మ్యాటర్ వెదర్ థరోలీ బీటన్ అప్, కొట్టుండొచ్చు, గాయపరచుండొచ్చు, నిందించుండొచ్చు, అవమానించుండొచ్చు, బట్ ఇట్స్ ఆల్ వర్త్ బికాస్ మేబీ యూఆర్ గోయింగ్ టు సేవ్ సంబడి హియర్. నీవు చెరసాల్లో ఉన్న వాళ్ళని రక్షించడానికి చిత్తగించి ఇన్ని ఆటంకాలు కలుగజేసి, నదీ తీరాన ఒక స్త్రీ, ఆమె కుటుంబము, చెరసాలలో నాయకుడు, అతని కుటుంబము. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ బ్రింగింగ్ అస్ హియర్, వీ డోంట్ మైండ్. ఆ పాటల్లో నిజంగానే ఆనందం కనిపించింది, ఆ ప్రార్థనల్లో నిజంగానే విధేయత కనిపించింది. చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? వన్ స్ట్రైట్ క్వశ్చన్, ఎంతో అవగాహనతో అర్థం చేసుకున్న ప్రశ్న అడుగుతున్నాడు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు బాప్తిస్మం పొందారు, వీళ్ళు రోమీలను కూడా తెలిసింది, రోమీలను విచారించకుండా మీరు ఎంత పని చేస్తారా అని చెప్పి పౌలు ప్రొటెస్ట్ చేశాడు. న్యాయాధిపతులు వచ్చి బతులాడి, అయ్యలారా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. వాళ్ళు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. ఏమిటేమిటి, నలుగురు బయలుదేరి వెళ్ళి ఇన్ని ఊళ్ళు తిరిగి ఖండాలు మారిపోయి, పరిశుద్ధాత్మ వెళ్ళనివ్వటం లేదు, యేసు యొక్క ఆత్మ వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసానని ఫిలిప్పి పోయి, ఎంతమందినయ్యా మీరు ప్రభులోకి నడిపించింది? లుదియా అండ్ హర్ ఫ్యామిలీ, ద జైలర్ అండ్ హిస్ ఫ్యామిలీ. వెళ్ళిపోయావా మరి? అంతేనా? నువ్వు ఇంత దూరం, ఇన్ని మలుపులు తిరిగి, ఇన్ని అవాంతరాలు ఎదుర్కొని, చివరికి నిందలు పడి, కొరడా దెబ్బలు తిని, just to save 2 families in Europe, in Philippi. Is that all God has purposed? నలుగురు ఉన్నటువంటి ఈ బృందం ఓ 4 కుటుంబాలన్నా రక్షించలేదా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఫిలిప్పైలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి, ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. 13 సంవత్సరాల తర్వాత ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. వెళ్ళడానికే చాలా ఇబ్బంది అయిపోయింది. దిక్కు తోచని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో తెలియక చాలా గలిబిలి మధ్య అక్కడికి చేరారు. 2 కుటుంబాలు
అమ్మాయిని మినహాయిస్తే రక్షించబడ్డారు. 13 సంవత్సరాల తర్వాత సకల పరిశుద్ధులు అనేటువంటి పదం చూస్తూ ఉంటే ద చర్చ్ ఫినామినలీ హ్యాస్ గ్రోన్ అప్. అధ్యక్షులు అనేటువంటి బహువచనాన్ని చూస్తూ ఉంటే, ప్లోరల్ చూస్తూ ఉంటే, పరిచారకులు అనేటువంటి బహువచనాన్ని చూస్తూ ఉంటే అక్కడ సంఘం ఎంతగా అభివృద్ధి అయిందో మనం చూస్తూ ఉన్నాం. హోలీ సిటీ చర్చ్ ఈజ్ నాట్ యువర్ ఐడియా, ఇట్స్ గాడ్స్ ఐడియా. గాడ్ హ్యాస్ ఎ డ్రీమ్ ఫర్ ద చర్చ్. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినట్టు సంఘములో భాగం మీరు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్ హీ రియల్లీ పెయిడ్ ఫర్ by putting forth his life on the cross. He has a personal dream for each and every one of you. Meelo prathi you have your own dreams, that's all good, but do you know God has a dream for you as well. Sometimes the things won't match up with your dreams nor with the dreams of God. దేవుడు నీకు ఇచ్చిన దర్శనంతోనైనా నువ్వు కనే కలలతోనైనా నీ పరిస్థితులు ఒక్కొక్కసారి ఏకీభించకపోవచ్చు. But you cannot rule out that God is with you and God is moving in your life. ఫిలిప్పీ పట్టణానికి ఇట్స్ వెరీ అన్లైక్లీ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు వచ్చారు, వాక్యం చెప్పారు. నదీ తీరం, అన్లైక్లీ ప్లేస్, వెరీ స్మాల్ అచీవ్మెంట్, 2 కుటుంబాలు. బట్ ఆఫ్టర్ 13 years you see the church has grown so much for the glory of God. మన హోలీ సిటీ చర్చ్ కూడా ఆ విధంగా ఎదుగుతుందని, అవాంతరాలు అధిగమిస్తుందని, సువార్తలో ఉండే బలాన్ని పొందుకుంటుందని, ఆ బలాన్ని ఇతరులకు ఇస్తుందని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.